హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులను వీరికి మాత్రమే ఇస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. ఇక ఈ రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టడానికంటే ముందు మన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక కమిటీని అయితే ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నిర్ణయం మేరకే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అయితే ఉంటుందని, ఇక కేవలం వీరికి మాత్రమే కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తామని, వీరికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని మన పౌర సరఫరాల శాఖ మంత్రి గారు అయితే తెలియజేశారు. కాబట్టి ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ఎప్పటి నుంచి మనకు మొదలు పెడుతున్నారనే వివరాలన్నీ కూడా ఆయన అందించడం జరిగింది. ఇక ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా తప్పకుండా ఏ తేదీ నుంచి కార్డులు ఇవ్వబోతున్నారు, ఇక ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, ఇక ఎవరికి ఇస్తారు ఎక్కువ కార్డులు అనేది కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు. కాబట్టి తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూడటమే కాకుండా ఈ యొక్క వీడియోను తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది, లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, మీ దోస్తులందరికీ కూడా ఈ యొక్క వీడియోను షేర్ చేసేయండి. అలాగే ప్రతి వీడియోలో కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరు కూడా సహాయం చేయట్లేదు, మరి ఎందుకు అర్థం కావట్లేదు, దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి అన్న. ఎంతో ఖర్చు పెట్టేస్తుంటారు వృధాగా. దయచేసి ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా క్యూఆర్ కోడ్, ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన అలాంటి వికలాంగుడికి సహాయం చేయండి. మీరు తప్పులేదన్న అలాంటి వాళ్ళకి సహాయం చేస్తే తప్పకుండా సహాయం చేయండి. అడుగుతున్నానని చులకనగా అనుకోవద్దు. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ ఫోన్పే ద్వారా 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు. ఇది పెద్ద డబ్బులు అయితే కాదన్న ఈ కాలంలో, అలాంటి వాడికి ఎంతో ఉపయోగం అవుతుంది. తప్పకుండా సహాయం చేయండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎంతో మందికి ఎన్నో రకాలుగా మీరు సహాయం చేస్తూనే ఉంటారు. తప్పకుండా అలాంటి వాడికి కూడా సహాయం చేయండి అన్న. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇక వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ని ఇప్పుడే స్కాన్ చేయండి. స్కాన్ చేసి 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైతే వీడియో చూస్తున్నారో వీడియోను లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, ఇక్కడే ఉంటుంది, కిందనే లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే, ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల కుటుంబాలు మనకు ఈ కొత్త రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తున్నాయి. ఇక ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తాం, త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం అయితే చెబుతూనే ఉందన్నమాట. ఇక ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అయితే గడిచిపోయింది. ఈ నేపథ్యంలోనే మన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియనైతే చేపట్టబోతున్నాం. ఇక ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ చేపట్టే ముందు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేసి మనకు ఈ రేషన్ కార్డుల పరిశీలనకు మనకు ఒక కమిటీ ఏర్పాటు చేశాము. ఇక వారి సూచనలు సలహాల మేరకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపడతామన్నారు. ఇక ఈ రోజే మనకు కొత్త కమిటీ అనేది ఏర్పడింది. ఈ కమిటీ మనకు వారం 10 రోజుల్లో ఈ వారం 10 రోజుల్లో మనకు వారైతే అన్ని కూడా పరిశీలించి ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ఏ విధంగా చేపట్టాలి, అలాగే ఎవరిని ఏది అర్హతగా తీసుకోవాలి అనే వివరాలు అయితే వెల్లడించబోతున్నారు. ఇక ఇందులో ఎక్కువ ప్రాధాన్యత చూసుకుంటే, ఎవరికైతే కొత్తగా పెళ్లిళ్ళు అయి ఉంటాయో ఆ కొత్త జంటలకు మనకు ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇవ్వబోతున్నారు. ఇక మార్పులు చేర్పులకు కూడా అవకాశం అయితే ఇస్తారు. ఇక గతంలో చెప్పినట్టుగానే ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను మీ సేవల ద్వారా ప్రజలందరూ కూడా దరఖాస్తు చేసుకుంటే, మీ యొక్క ఆధార్ కార్డుల సహాయంతో మీరు యొక్క రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మీరు దరఖాస్తు చేసుకుంటే వెంటనే కూడా మీకు అందరికీ కూడా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టబోతున్నట్లు కూడా మన మంత్రి గారు అయితే తెలియజేశారనమాట. ఇక దాదాపు 10 లక్షల కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నాయని కూడా సమాచారం అయితే ఉంది అనధికారికంగా. ఇక చాలా మంది ఇప్పటికే కొత్తగా పెళ్ళైన వారు కానీ, అలాగే కొత్తగా కార్డుల నుంచి మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన వారందరూ కూడా ఈ రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తున్నారనమాట. వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా మన మంత్రి గారు కీలక ప్రకటన చేశారు. ఇక మరొక వారం 10 రోజుల్లో మనకు ఈ కమిటీ అనేది రిపోర్ట్ అయితే ఇస్తుంది. అంటే ఏ విధంగా ఈ కార్డులు పంపిణీ చేయాలి అనే వివరాలన్నీ కూడా వెల్లడిస్తుంది అనమాట. అంతేకాకుండా ఇప్పటికే కార్డులు కలిగి ఉన్న వారందరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని కూడా మన మంత్రి గారు అయితే తెలియజేశారు. ఇక ఈకేవైసీ ఎందుకు పూర్తి చేసుకోవాలి అంటే,
మీ రేషన్ కార్డు అనేది రద్దు అవ్వకూడదు. ఒకవేళ మీ రేషన్ కార్డు కనుక రద్దు అవుతే మీకు ఏదైతే మన ప్రభుత్వం ప్రకటించినటువంటి 6 గ్యారంటీ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ 6 గ్యారంటీ పథకాలు అయితే మీకు అందవన్నమాట. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా మీరు ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడమే కాకుండా అలాగే ఉన్నటువంటి పాత రేషన్ కార్డులను కూడా మీరు పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా కుటుంబంలో ఎంతమంది ఉంటారో రేషన్ కార్డులో ఎంతమంది ఉంటారో అంతమంది కూడా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి. మీరు తెలంగాణలో ఏ ప్రాంతంలో ఉన్నా ఏ జిల్లాలో ఉన్నా కూడా అక్కడనే మీరు ఈ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేయొచ్చు. అక్కడ ఉన్నటువంటి రేషన్ దుకాణానికి వెళ్ళి మీరు ఏ విధంగా వేలిముద్ర వేసి అక్కడ ఉన్నటువంటి మిషన్లో మీరు బియ్యం తీసుకునేటప్పుడు ఏ విధంగా వేలిముద్ర వేస్తారో అదే విధంగా వేలిముద్ర వేసి మీరు ఈ యొక్క కాబట్టి పాత రేషన్ కార్డులు ఉన్న వారందరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేసుకుని మన ప్రభుత్వం ప్రకటించినటువంటి 6 గ్యారంటీ పథకాలను కూడా మీరు పొందాలని మన మంత్రి గారు అయితే తెలియజేశారనమాట. అలాగే మనకు ఈ యొక్క వారం 10 రోజుల్లో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కమిటీ అయితే కీలక నిర్ణయం అయితే వెల్లడిస్తుంది. తర్వాత మీరు వచ్చే నెల మొదటి వారం లేదా వచ్చే నెల 2వ వారం నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకుంటే కేవలం నెల రోజుల్లోనే మనకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేస్తామని కూడా మన మంత్రి గారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. ఇక మన సీఎం గారు వచ్చేలోపు అంటే అమెరికా పర్యటనలో ఉన్నారు ఆయన తిరిగి వచ్చేలోపు ఈ కమిటీ అనేది నిర్ణయం తీసుకుని సీఎం గారికి వివరాలు తెలియజేసి మనకు రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మీరందరూ కూడా మీ సేవా కేంద్రాల ద్వారానే మీ యొక్క కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మీ సేవా కేంద్రాల ద్వారా మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు అందరికీ కూడా ఈ యొక్క కొత్త రేషన్ కార్డులను అయితే జారీ చేస్తారు. ఇక ఈ కొత్త రేషన్ కార్డులు వస్తే మనకి ఏదైతే మన ప్రభుత్వం ప్రకటించినటువంటి 6 గ్యారంటీ పథకాలు అయితే ఉన్నాయో 6 గ్యారంటీలకు కూడా లబ్ధిదారులు భారీగా పెరిగే అవకాశం ఉందని కూడా గతంలోనే చెప్పింది మన తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు కూడా మనకు గతంలో చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువగా కొత్తగా 10 లక్షల మందికి పైగా రేషన్ కార్డులు జారీ చేయాల్సింది. ఈ 10 లక్షల మందికి కనుక రేషన్ కార్డులు వస్తే తప్పనిసరిగా లబ్ధిదారులు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా తెలియజేసింది. కాబట్టి మరి ఈ విధంగా కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్ అనేది మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎక్కువ ప్రాధాన్యత చూసుకుంటే కొత్తగా ఎవరికైతే పెళ్లిళ్ళు అయ్యారో కొత్త జంటలు ఎవరైతే ఉన్నారో వారికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని కూడా రేషన్ కార్డుల విషయంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా తెలియజేశారు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి కీలక ప్రకటన అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇది ప్రస్తుతానికి రేషన్ కార్డులకు సంబంధించి వచ్చిన అప్డేటు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కండి. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీకు తోచినంత మీ ఫోన్పే నుంచి 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు. తప్పకుండా సహాయం చేయండి.